కందని భావం నీవు, వెలకట్టలేని ముత్యం నీవు, దేవుడిచ్చిన వరమే నీవు, తీర్చలేని రుణం, ఎదలో దాగిన పలుకే నీవు, నా ప్రేమకు తొలి రూపం. అమ్మా, నిన్ను మించిన బంధం ఏదియులేదే, లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే. ఎదునూరి స్వామిదాస్ కమలమ్మ దంపతులకు 8 మంది ఆడవాళ్ల సంతానం. అందులో 2వ సంతానం దేవకరణమ్మ గారు. వీరు వీణవంక మండలం ఇప్పలపల్లి గ్రామంలో 1950లో జన్మించారు. ఇప్పలపల్లికి వచ్చిన క్రిస్టియన్ మిషనరీ ద్వారా పెద్దపల్లి మిషన్ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. 10వ తరగతి పూర్తయ్యాక 1971 జూన్ 14న పీటర్ గారితో వీరి వివాహం జరిగింది. 1973లో కుటుంబంతో సహా వీరు సిరిసిల్లకు వచ్చారు. అప్పటికి సిరిసిల్లలో క్రైస్తవత్వం లేదు. పీటర్ గారికి అప్పటికి సంతానం లేదు. అయితే ఒకరోజు పీటర్ గారితో కొంతమంది ఇలా అన్నారు, యేసు ప్రభు గురించి నువ్వే చెప్తున్నావు కదా, కానీ నీకే సంతానం లేదు అని చెప్పగా దేవుని నామానికి కాస్త ఆటంకం ఏర్పడగా ఆ సమయంలో ప్రతి 2వ శనివారం ఉపవాసం ఉండి ప్రార్థించాలని అనుకోగా అప్పుడు పీటర్ గారు, ఒకవేళ నా కొడుకు పుడితే నా కొడుకును మీ సేవకిస్తాను అని తీర్మానం చేశారు. దేవుడి అనుగ్రహంతో వీరికి కొడుకు జన్మించారు. ఆ కుమారుణ్ణి దేవునికి సమర్పించారు. దాంతో సంఘం కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది. తదనంతరం 250 గ్రామాల్లో వీరు సువార్తను విరివిగా ప్రకటించడం జరిగింది. సిరిసిల్లలోని రాయన్ చెరువులో మందిరాన్ని ప్రారంభించారు. ఈ మందిరానికి యేసుక్రీస్తు శిష్య బృందం అని నామకరణం చేశారు. పీటర్ గారు సువార్త పని మీద వెళ్తూ ఉంటే దేవక్క గారు అందరినీ ఆదరిస్తూ భోజనాలు ఏర్పాటు చేసేవారు. అందరినీ అక్కున చేర్చుకొని ఎంతో సేవలు చేసేవారు. 2003లో పీటర్ గారు ప్రభువునందు నిద్రించారు. తదనంతరం ఆయన సేవలను వీరు కొనసాగిస్తూ వచ్చారు. వీరి కుమారుడు జాన్ గారు ప్రస్తుతం ఆ పరిచర్యల్లో ఉన్నారు. నిరాటంకంగా కొనసాగిస్తూ వస్తున్నారు. తర్వాత రుద్రంగి, నూకలమర్రి, చీర్లవంచ, జిల్లెల్ల తదితర గ్రామాల్లో అనేక సంఘాలు ప్రారంభించబడ్డాయి. పీటర్ గారు మరియు దేవకరణమ్మ గారు వేసిన బాటలో అందరూ నడుస్తూ వస్తున్నారు. తన జీవితంలో దేవకరణమ్మ నిరాడంబరంగా జీవించేవారు. అనుక్షణం సేవాభావంతోనే వారి జీవితాన్ని గడిపేవారు. అలాంటి మహనీయురాలైన దేవకరణమ్మ గారు ఆకస్మికంగా 2019 మే 14వ తేదీన మృతి చెందారు. ఈ వార్త ఎంతోమందిని కలిసివేసింది. ఈ పరిచర్య ఆగకూడదు, కొనసాగాలి, అందరికీ ఆశీర్వాదకరమై ఉండాలి అనేది ఆవిడ జీవితాశయం. ప్రస్తుతం ఆ బాధ్యతను వారి కుమారుడు జాన్ గారు మోస్తూ వస్తున్నారు. ఈ పరిచర్యలు ముందు ముందు నిరాటంకంగా కొనసాగాలని, పీటర్ గారు మరియు దేవకరణమ్మ గారుల ఆశయాలు నిలబడాలని మనందరం కోరుకుందాం. అమ్మా, సంఘానికి మీరు లేని లోటు తీర్చలేనిది, మీ ఆప్యాయత మరువలేనిది, మీరందించిన ప్రేమ వెలకట్టలేనిది. మళ్ళీ ఎత్తబడినప్పుడు మిమ్మల్ని కలుసుకుంటామని నమ్ముతున్నాము. స్మృతి మీరు, ధృతి మీరు, సంఘానికి అమ్మ మీరు.